హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోలోకి వస్తే వీడియో గురించి చెప్పాలంటే అభిజిత్ అండి, బిగ్ బాస్ 4లో ఉన్నటువంటి అభిజిత్ అనే కంటెస్టెంట్ గురించి విన్నర్ గురించి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది చెప్పాలనుకుంటున్నానంటే తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఒక బ్యాలెన్స్డ్ నేచర్ ఉన్నటువంటి వెల్ బ్యాలెన్స్డ్ వెల్ బిహేవియర్ ఉన్నటువంటి కంటెస్టెంట్ అభిజిత్ అనమాట. నా బిగ్ బాస్ మొత్తం మీద కూడా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చి అభిజిత్ గారు. ఎందుకంటే తను మాట్లాడే విధానం కానీ ఎక్కడ ఆరోగ్యంట్గా బిహేవ్ చేయడు, ఎక్కడా కూడా అనవసరంగా ఆర్గ్యూ చేయడు, ఏది చేయడు అనమాట. చాలా బ్యాలెన్స్డ్గా ఆడాడు గేమ్ మొత్తం. అయితే ఎక్కడ టర్నింగ్ పాయింట్ అనేది వచ్చిందంటే బాగా దివిని ఎప్పుడైతే ఆ బిగ్ బాస్ 4లో దివిని లోపలికి రానిచ్చి వాళ్ళు అరెస్ట్ చేస్తారు చూసారా, అది కూడా క్యూట్గా అరెస్ట్ చేస్తారనమాట. అంటే దివి థ్యాంక్ యూ దివి అని చెప్పి అరెస్ట్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది, అసలు హైలైట్ అనమాట. మొత్తానికి ఇంకా బయట ఏం జరిగిపోతుందో అని దివిని పట్టుకోగానే మెహబూబు వాళ్ళందరూ అయితే గొడవ చేస్తారు, ఆ అమ్మాయిని వదిలిపెట్టు అది ఇది అన్నట్లు. కానీ అక్కడ ఏం ఉండదండి, ఫ్రెండ్లీగానే పట్టుకుంటారనమాట, లాక్ చేసేస్తారనమాట. మొత్తానికైతే అలా అప్పుడు అలా జరిగింది. అప్పటి నుంచి హైలైట్ అయ్యాడనమాట అభిజిత్ వచ్చేసి. నెక్స్ట్ ఏం జరిగిందంటే మోనాల్తో జరిగిన సిచ్యువేషన్స్ అవన్నీ కూడా కొంచెం నెగిటివ్ వచ్చేసింది అనమాట. ఎప్పుడైతే అఖిల్ ఎంటర్ అయ్యాడు మోనాల్ విషయంలో, అప్పుడు కొంచెం తేడాగా అనేది వచ్చిందనమాట. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎప్పుడైతే మోనాల్ నుంచి తెలివిగా తప్పించుకున్నాడో అసలు ట్రాక్లో పడిపోలేదనమాట. డబుల్ ఎంట్రీ ఎందుకు అన్నట్లు ఎప్పుడైతే మోనాల్ని నీ స్నేహం నాకు వద్దన్నట్లు మాట్లాడాడు, అంటే ఆ ట్రాక్ అనేది వద్దన్నట్లు మాట్లాడాడు. కొంచెం క్రష్ అనేది ఉంది, కానీ అది ఎప్పుడైతే తప్పించుకున్నాడో అభిజిత్ గేమ్ అనేది హై లెవెల్కి వెళ్ళిపోయిందనమాట. అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎక్కువైపోయారు. తను నెక్స్ట్ వచ్చేసి అఖిల్తో జరిగినటువంటి విషయాలన్నమాట. అఖిల్తో మేక వచ్చి బలవుతుంది కానీ పులి అవ్వదు, మేక బలవుతుంది అని చెప్పిన డైలాగ్ అయితే హైలైట్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అభిజిత్ హారిక ఫ్రెండ్షిప్ అనమాట. వాళ్ళు నెక్స్ట్ లాస్య నోయల్ హారిక అభిజిత్ వీళ్ళు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేవారు. కానీ గ్రూప్ గేమ్ అనేది అనిపించలేదండి. అసలు బిగ్ బాస్ 4 అనేది అన్ని ఎమోషన్స్లో కలిసి ఉన్న సీజన్ అండి. అసలు ఎమోషను అసలు అరియానా, అవినాష్ అందరితో ఉండే ఫ్రెండ్షిప్ బాండ్ కానీ చాలా సూపర్గా ఉండేదన్నమాట. అవినాష్తో కానీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఓసారి అరియానా పడిపోతే అభిజిత్ గారు అయితే వచ్చి లేపి అమ్మ లేమ్మా అని, అంటే ఒక సిస్టర్ని ఒక మదర్ని ఎలా కేర్గా చూస్తారో అలా అనిపించింది నాకు. ఇదే చాలా బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ అవినాష్తో ఉండడం కానీ చాలా బాగా అనిపించింది అనమాట. అసలు ఆర్గ్యుమెంట్స్ అనమాట. అసలు తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్ బాస్ 4లో ఉన్న నామినేషన్స్ అనేవి సూపర్ అండి. ఆ నామినేషన్స్ ఎపిసోడ్కి కొన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయన్నమాట. అంత ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి. అసలు ఒకళ్ళకొకళ్ళు ఆర్గ్యూ చేసే విధానం కానీ, ఇప్పుడు అసలు లాస్ట్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో చూస్తే మీరు ఓవర్ ల్యాపింగ్ అనమాట. ఒకళ్ళు మాట్లాడేది ఒకళ్ళకి అర్థం కాదు. కానీ బిగ్ బాస్ 4లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ మీరు కనుక చూస్తే సూపర్గా ఉంటాయి. నెక్స్ట్ సోహెల్ కూడా సోహెల్తో చాలా ఫ్రెండ్షిప్ బాండ్ ఉందంట. అభిజిత్ లాస్ట్లో కూడా ఫీల్ అయ్యాడనమాట. నెక్స్ట్ మెహబూబ్ వచ్చి థర్డ్ పొజిషన్లో ఉన్నావు, డబ్బులు తీసుకొని ఇలా అంటే ఫ్రెండ్స్ అది వస్తారు కదా ఫ్యామిలీ వీక్లో, అప్పుడు ఇలా చూపించినప్పుడు కూడా దాని గురించి నువ్వేమనుకుంటున్నావు అని అభిజిత్ని అంటే, అదంతా టీం చూసుకుంటుంది కానీ చాలా టీం చూసుకుంటుందని ఒక మెచ్యూర్డ్ ఆన్సర్ అనేది ఇచ్చాడనమాట అభిజిత్ వచ్చేది. అక్కడ కూడా జనాల మనసులు అనేవి గెలుచుకున్నాడు. మొత్తానికి తన వెల్ బిహేవియర్ నేచర్ అనేది చాలా బాగా ప్లస్ అయిందండి. తన పని ఏదో తను చూసుకుంటాడు, ట్రావెలింగ్ ఏదో చూసుకుంటే ఇప్పటికి కూడా ఒక ఇష్యూలో ఉండడం అనేది అభిజిత్ గారి గ్రాఫ్లోనే లేదనమాట. ఇప్పటికి కూడా అసలు చాలా రేర్ అనమాట పర్సన్స్. అంతకుముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ చేశారు. కాకపోతే అందులో సైడ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు హీరోలు అయి బాగా స్థిరపడిపోయారు. కానీ హీరోలుగా చేసిన వాళ్ళు కొంచెం
లో అయిపోయారనమాట. చాలా వింతగా అనిపిస్తుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అనేవి. కానీ అభిజిత్ గారికి మళ్ళీ కెరీర్ అనేది ఊపందుకోవాలని నేను కోరుకుంటున్నాను. అగ్ని పరీక్షలో అభిజిత్ గారు ఉన్నందుకు కూడా చాలా హైప్ వస్తుందండి. అభిజిత్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. నా ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే ఫస్ట్ అభిజిత్ అండి, నెక్స్ట్ వచ్చేసి బిందు మాధవి అండి. వీళ్ళిద్దరు నా ఫేవరెట్ కంటెస్టెంట్ అన్ని సీజన్స్లో కలిపి. నెక్స్ట్ గీతా మాధురి గారు, సన్నీ, ఆ, కౌశల్ గారు, వీళ్ళు కొంచెం బాగా నచ్చుతారండి నాకు. ఇదండి మొత్తానికైతే బిగ్ బాస్ 4 అయితే హైలైట్ అండి, సూపర్గా ఉంటుంది అనమాట. అభిజిత్ ఆట తీరు కానీ మాటది కానీ ఏదైనా చాలా బాగుంటుంది. నోయలతో ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ, హారికతో ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ, చిన్నపిల్లలాగా కేరింగ్ చేయడం కానీ, హరియానా కింద పడ్డప్పుడు చూడడం కానీ, మళ్ళీ సోహెల్తో చాలా బాండింగ్ ఉందట. మెహబూబ్తో కూడా చాలా బాండింగ్ ఉందట. అది స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఎలిమినేషన్ అయినప్పుడు మెహబూబ్ చెప్పాడనమాట. అంతవరకు ఏం తెలియదు. అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది క్రియేట్ చేసుకున్నాడు. అదేవిధంగా జనాలు వచ్చినప్పుడు ఫైనల్ వీక్లో అందరూ కూడా టాప్ ప్లేస్లో పెడుతుంటే అందరు ఫేస్లు చూడాలలో మామూలుగా ఉండవన్నమాట. అభిజిత్ని టాప్ 1లో పెట్టారనమాట. ఫ్యామిలీ అందరూ వచ్చినప్పుడు స్టేజ్ మీదకి ఫ్యామిలీస్ అనేవి వచ్చిన వాళ్ళందరూ చాలా షాక్ అయ్యారనమాట. కంటెస్టెంట్స్ కూడా అంత ఫాలోయింగ్ అనేది అభిజిత్ సంపాదించుకున్నాడు. మొత్తానికైతే మోనాల్ ట్రాక్ కొంచెం లేకపోతే ఇంకా సూపర్గా ఉండేది అభిజిత్ జర్నీ అనేది. మొత్తానికి విన్నర్ అయితే అయిపోయాడండి. అదండి తన బ్యాలెన్సింగ్ నేచరు, తను పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, తను మాట్లాడే విధానం కానీ ఎక్కడా కూడా బ్యాలెన్స్ కోల్పి మాట్లాడడం అనేది కనిపించలేదు నాకు. తగ్గు తగ్గు అని అఖిల్ని ఒక్కసారి అన్నట్లుంది నామినేషన్స్లో. చాలా తగ్గబోయి అన్నట్లు ఉంది. ఇంకా అంతకుమించి ఎక్కడ కూడా ఓవర్గా అనిపించినట్లయితే నాకు అనిపించదండి. ఇదండి ఈరోజు నా వీడియో మీకు కనుక నచ్చి తప్పకుండా ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసే వాళ్ళైతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.